ప్రపంచంలో ఉన్న అత్యధిక ధనవంతుల జాబితాల్లోకి ఇండియాలో రిచెస్ట్ మ్యాన్గా గుర్తింపు సంపాదించుకున్న వ్యాపార దిగ్గజం అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గారు. అలాంటి ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా స్వర్గాన్నే కిందకు దించారా అన్నట్లుగా జరిపించడం జరిగింది. ఆ మాటకొస్తే అనంత్ అంబానీ పెళ్లి అన్న వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం వాళ్ళకి సంబంధించింది ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలుసు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఆ పెళ్లికి సంబంధించిన సంబరాలు, పెళ్లి విషయాలు, విశేషాలు, ప్రీ వెడ్డింగ్ సెరమనీసు, పెళ్లి తర్వాత సంఘటనలు, ఇలా ప్రతి విషయం ఒకటి తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి రావడం, పైగా ఈ పెళ్లి సంబరాల్లో ప్రపంచం నలుమూలలా కీర్తి ప్రతిష్టలు గడించిన, ఆయా రంగాల్లో రాణించిన ఘనాపాటీలు అంతా హాజరయ్యి తమ ఇంటి పెళ్లిగా సందడి చేసిన వైనం. మరి ఇలా ఉంటే మరి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లైన తర్వాత కూడా ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్న సమయంలోనే తన చిన్న కొడుకు పెళ్లైపోయిన తర్వాత తాను సంపాదించిన ఆస్తుల విషయంలో సంచలన నిర్ణయాన్ని బయట పెట్టారు ముఖేష్ అంబానీ. మరి ఇంతకీ ముఖేష్ అంబానీ అపర కుబేరుడిగా, అత్యధిక ధనవంతుడిగా పిలువబడుతూ వ్యాపార రంగంలోని తనదంటూ ఓ మార్క్ని ఏర్పరచుకున్న ఈ వ్యాపార దిగ్గజం తన ఆస్తిని తన పిల్లలకి పంచేయడం జరిగిందట. మరి అనంత్ అంబానీ పెళ్లి తర్వాత ముఖేష్ అంబానీ తన ఆస్తుల విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం, ఆయన వీలునామాలో పొందుపరిచిన విషయాలేంటో అంటూ ఇంకొకసారి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే నీతా మరియు ముఖేష్ అంబానీలకి ముగ్గురు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆకాష్ మరియు ఈషా అంబానీలు, వీళ్ళిద్దరూ కవల పిల్లలు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కొడుకు కూతురు ఇద్దరు కవల పిల్లలు. ఆ తర్వాత పుట్టినవాడు అనంత్ అంబానీ, అందులోనూ ఇంట్లో చిన్న కొడుకు. అనంత్ అంబానీ మీద ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమ ఎక్కువే అని అనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు. అయితే తన ముగ్గురు పిల్లలు ఎంతో బాగా చదువుకోవడం, పైగా తన ఆస్తికి వారసులుగా, అంతేకాకుండా తాను ఏర్పరిచిన వ్యాపార సామ్రాజ్యాన్ని చాలా చక్కగా కొనసాగించే విధంగా, తన తర్వాత తన వ్యాపారాల్లో వారసులని చేసే విధంగా తన ముగ్గురు పిల్లల్ని తీర్చిదిద్దడం జరిగింది నీతా మరియు ముఖేష్ అంబానీలు. మరి ఆయన స్థాపించిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక్కటని కాదు, రిలయన్స్ టెక్స్టైల్స్ కావచ్చు, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ జియో, టెలికమ్యూనికేషన్స్ మరియు గ్రాసరీస్, ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా పెట్రోకెమికల్స్, ఆయిల్, ఎనర్జీ, ఇలా ఎన్నో రంగాలలో తనదంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ప్రపంచంలోనూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న తాను సామ్రాజ్యించిన ఈ పెద్ద సామ్రాజ్యాన్ని 3 విభాగాలుగా విడదీయటం జరిగింది ముఖేష్ అంబానీ. ముఖ్యంగా తన పెద్ద కొడుకు అయిన 34 ఏళ్ల వయసున్న ఆకాష్ అంబానీ తన తండ్రి స్థాపించిన ఎన్నో వ్యాపారాల్లో అత్యధిక కీర్తి ప్రతిష్టలు గడించిన ఒకటి అయిన టెలికమ్యూనికేషన్లోనే సెన్సేషన్ని క్రియేట్ చేసిన రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్ సంస్థని మొత్తం తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక ముఖేష్ అంబానీ ఇంకొక కూతురు ఈషా అంబానీ కూడా తండ్రి వ్యాపార లక్షణాలు ఉనికిపుచ్చుకొని పుట్టిందేమో అనిపిస్తుంది. ఈ అమ్మాయి పనితీరును చూస్తూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈషా అంబానీ ఆ తర్వాత ఎన్నో కంపెనీస్లో పనిచేసి పనిలో మెణుకువలు తెరుచుకొని తన తండ్రి స్థాపించిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇంకొకటి అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తోంది. ఇక మిగిలినది గ్యాస్ మరియు పెట్రోకెమికల్స్ మరియు ఎనర్జీ. ఇక ఈ మూడింటిని చూసుకుంటుంది ఎవరో కాదు, ఈ మధ్య కాలంలోనే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాడు తన పెళ్లితో ముఖేష్ అంబానీ ముద్దులో చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ. ఇక అనంత్ అంబానీ రిలయన్స్ గ్యాస్, ఎనర్జీ మరియు పెట్రోకెమికల్స్ని మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అలా మొత్తాన్ని కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించుకొని అపర కుబేరుడిగా కీర్తి ప్రతిష్టలు గడించిన ముఖేష్ అంబానీ ఆయన స్థాపించిన ఎన్నో వ్యాపారాలని 3 భాగాలుగా విభజించి అత్యధిక కీలకమైన రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్స్ని పెద్ద కొడుకు అయిన ఆకాష్కి, మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ని తన కూతురు అయిన ఈషాకి, ఇక రిలయన్స్ పెట్రోకెమికల్స్, గ్యాస్ అండ్ ఎనర్జీని తన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ పేర రాయడం జరిగింది. ఇలా తన ఆస్తి మొత్తాన్ని తన ముగ్గురి పేరున రాయడం, పైగా తన తదనంతరం రిలయన్స్లో ఎలాంటి చీలికలు రాకూడదు అని వీటన్నిటికీ జాగ్రత్తగా చూసుకోవడానికి ఓ ట్రస్ట్ను కూడా స్థాపించారట.
ఇక రిలయన్స్ ట్రస్ట్ ద్వారా ఈ అన్ని కంపెనీల కార్యకలాపాలని మరియు ఆస్తులను తదితర వివరాలను కూడా దగ్గరుండి ముఖేష్ అంబానీ మరియు తల్లి అయిన నీతా అంబానీలు చూసుకుంటున్నారు. అదండి అసలు సంగతి. మొత్తానికి అనంత్ అంబానీ పెళ్లి తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తున్న విషయంలో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.